నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆట్యాపాట్యాలలో విద్యార్థుల ప్రతిభ. శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో అన్నదానం. ఈ నెల 25 నుండి 27 వరకు పల్నాడు జిల్లా నకరికల్లు జెడ్పీ హైస్కూల్లో జరిగిన 12వ అంతర్జిల్లాల ఆట్యాపాట్య మెన్ అండ్ ఉమెన్ విభాగంలో వినుకొండ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ కు చెందిన డి రాజనాభి, శ్రీలక్ష్మి, పుష్పప్రియ విద్యార్థినిలు గుంటూరు జిల్లా తరపున ప్రతిభ కనబరిచారని ప్రధానోపాధ్యాయురాలు బి శైలజ కుమారి తెలియజేశారు. 12వ రాష్ట్ర స్థాయి ఆట్యాపాట్య 2025 ఛాంపియన్షిప్ పోటీలలో ద్వితీయ గుంటూరు జిల్లా తృతీయ స్థానంతో పాటు బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు రూత్ మేరీ, డి మణి, రేణుకలను ఉపాధ్యాయులు అభినందించారు. స్థానిక నష్టపేట రోడ్డులోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం కార్యాలయ ఆవరణలో క్రమం తప్పకుండా ఆర్థిక సహకారం అందిస్తున్న బిపి శ్యాంసుందర్రావు, వారి ధర్మపత్ని శ్రీమతి పుష్ప సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంఘం గత 14 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని, దానిలో భాగంగా శనివారం 90వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇదే విధంగా సభ్యులందరి సహాయ సహకారాలతో మునుముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిర్విరామంగా శ్రమిస్తే విజయం సొంతమవుతుందని స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పి సీతారాంబాబు అన్నారు. డిఎస్సి 2025లో తమ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని టీచర్ ఉద్యోగాలు సాధించిన 4 అభ్యర్థులను కళాశాల ప్రాంగణంలో అభినందించి విజేతలకు ఆయన ఘనంగా సత్కరించారు. డిఎస్సి 2025లో విజయం సాధించిన పూర్వ విద్యార్థుల రావిపాటి అంజలిదేవి, కంచెర్ల శ్రీనివాసరావు, షేక్ కరీమున్నిసా బేగం, ఎం జ్యోతి. ఈ సందర్భంగా విజయం సాధించిన అభ్యర్థులను ప్రిన్సిపల్ ఆర్ యోగి, అధ్యాపకులు అభినందించారు. స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మండలంలోని విటమరాజుపల్లి పంచాయతీ కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంగవల్లి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు రంగవల్లిలో పాల్గొని రకరకాల ముగ్గులు వేశారు. కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ మహిళలు ఇంటికి దీపం, ఇల్లాలు ఇంటినే కాదు ఇంటి ముందు ముగ్గులు వేయడంలో ముందంజ ఉన్న మహిళలు గ్రామాన్ని పరిశుభ్రం ఉంచుకోవడంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయు విధానంలో తెలుసుకొని గ్రీన్ అంబాసిడర్ కు తడి, పొడి చెత్త అందజేసి గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడంలో మహిళలు ముందంజలో ఉండాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలంలో దాసులపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో దసరా నవరాత్రులను పురస్కరించుకొని ఆలయంలో నూతనంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అంజీ తెలియజేశారు. దసరా నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తుల కోసం నిత్య అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంను సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. భక్తుల సహాయ సహకారాలతో నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో దసరా నవరాత్రుల్లో భాగంగా నిత్య అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఇంతటితో వెల్లనస్ సమాప్తం. తిరిగి రేపటి వెల్లనస్లో కలుసుకుందాం. నమస్కారం.